ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా? చచ్చా, అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా. ఇది హల్వా. హల్వా నాకు కొంచెం పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు. తింటే నువ్వు తాతయ్యని వెతుకుంటూ పెడతావు. ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు? నన్నేనా? వస్తున్నా వస్తున్నా. ఎవరు పిలవలేదురా. స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నాను వస్తున్నా, ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన ఎంతే. ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని. బామ్మా, ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి? అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నీ పళ్ళు అందంగా ఉన్నాయి. నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను, హల్వా నీతి హల్వా తెచ్చాను. అది అలా అర్థం చేసుకోవాలి. మా నాయన బామ్మా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపల గడగానే నెల తెప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తల్లో పెట్టుకోడు. 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న, చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? హల్వా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతావు, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 హల్వా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి, గొడ్డు ఇంటికి వచ్చే ఏళైంది, కుడితి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మా ఒక్కతనం వేలా కూర్చున్నావు?